ఇప్పుడు మీ ముందు జనాబ్ షరీఫ్ గారు చెప్తారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్తঈన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ అమీన్ అమ్మా బఅద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్హమ్దులిల్లా మనమంతా నికాహ్ యొక్క సమావేశంలో కూర్చున్నాం. నికాహ్ సమావేశంలో మనం నికాహ్ యొక్క ఖుత్బాను విన్నాం. నికాహ్ ఖుత్బాలో చెప్పబడిన వాక్యాల యొక్క భావాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేస్తాం. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లామీయ ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, ముందుగా సర్వస్తోత్రాలు సకల లోకాలకు సృష్టికర్త అయిన ఆ అల్లాహ్కే ప్రత్యేకము. అల్హమ్దులిల్లా. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వాన్ని సృష్టించినవాడు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వాన్ని నడిపిస్తూ ఉన్నవాడు. ఆయనే అల్లాహ్ సర్వాన్ని సృష్టించినవాడు. పూర్తి విశ్వములో సృష్టించిన సృష్టి రాసులకు ఉపాధిని ఇస్తూ ఉన్నవాడు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మరణాన్ని ఇచ్చేవాడు, మరణాంతరం తిరిగి లేపేవాడు. అల్లాహ్ అంటే ఎవరు? ఈరోజు మనం కూర్చున్నాం ఈ సమావేశంలో. మనందరి ఆరాధన అల్లాహ్ తాలాకు. మరి ఆ అల్లాహ్ అంటే ఎవరు? ఖురాన్ గ్రంథం చాలా చక్కగా అల్లాహ్ను గురించి మనకు పరిచయం చేస్తుంది. నా ముస్లిం సమాజమా, మనమంతా ఈరోజు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, అన్నింటికంటే ముందు మనం అల్లాహ్ను గుర్తించాలి. ఫఅలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్. మీరు తెలుసుకోండి, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవము లేరు. ఈరోజు ముస్లిం సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్న ప్రశ్న, మనందరికీ మైక్ చేతిలో పెట్టి ప్రతి ఒక్కరూ అల్లాహ్ను గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడండి అని ప్రశ్నిస్తే ఎంతమంది అల్లాహ్ యొక్క విశిష్టతను, అల్లాహ్ యొక్క గుణగణాలను చెప్పే స్థితిలో ఉన్నాం? నాకు బాధ అనిపిస్తుంది. మనం అంటాం, మేము షేర్లమండి, మేము ఖానులం, మేము సయ్యదులం, మేము పఠానులం. నువ్వు సయ్యదు అయినా, ఖాను అయినా, పఠాను అయినా అల్లాహ్ దక్కర్లేదు. ఇందాక చెప్పారు గురువు గారు, అల్లాహ్ తాలాకు ఏం కావాలి? అల్లాహ్ తాలాకు నీ ఆరాధన కావాలి, నీ భయభక్తి కావాలి, నిర్మలమైన హృదయం అల్లాహ్ తాలాకు కావాలి. కాబట్టి మనం అల్లాహ్ను గుర్తించగలగాలి. కొన్ని వాక్యాలతో మనం అల్లాహ్ను గుర్తించగలిగితే, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారు, అల్లాహ్ అంటే ఎవరండి? అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా. అల్లాహ్ అంటే ఎవరండి? మన కోసం భూమిని పాన్పుగా పరిచిన వాడు అల్లాహ్. ఈ రోజు భూమి పాన్పుగా పరచబడితే ఈ భూమిని పాన్పుగా పరిచిన వాడు అల్లాహ్. ఆకాశాన్ని కప్పువలే చేసిన వాడు అల్లాహ్. ఆకాశాన్ని చూడండి, ఆకాశానికి ఒక్క స్తంభమైనా కనిపిస్తుందా? అల్లాహ్ తాలా అంటున్నారు, ఆకాశం వైపునకు చూడండి. ఖలకస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. ఆకాశానికి ఒక్క స్తంభము లేకుండా ఆకాశాన్ని సృష్టించిన వాడు అల్లాహ్. అల్లాహ్ మహోన్నతుడు. ప్రియులారా, అల్లాహ్ ఒకే ఒక్కడు. అల్లాహ్ అద్వితీయుడు. అల్లాహ్ ఎవరి అక్కర లేనివాడు. అల్లాహ్ ఎవరికి సంతానము కానటువంటి వాడు. అల్లాహ్ సంతానము కలిగి లేనటువంటి వాడు. అల్లాహ్కు సరి సమానులు విశ్వంలో ఎవ్వరూ లేరు. అల్లాహ్ అంటే నిర్వచనం ఏమిటి? మనలో ప్రతి ఒక్క ముస్లిం సూరే ఇఖ్లాస్, సూరే ఇఖ్లాస్ అంటే అర్థం ఏంటండి? కూర్చున్నాం మాషాఅల్లా. సూరే ఇఖ్లాస్, నేను సూరే ఇఖ్లాస్ అని చెప్పిన వెంటనే ఎంతమంది మనో మస్తిష్కాలలో సూరే ఇఖ్లాస్ అంటే ఇది గుర్తొచ్చింది? సోదరి సోదరు, నేను మీ ముందు చెబుతున్నాను, సూరే ఇఖ్లాస్. సూరే ఇఖ్లాస్ అంటే ఏ సూరా? చెప్పే ప్రయత్నం చేయండి. మాషాఅల్లా. సూరే ఇఖ్లాస్ అంటే
మనందరికీ తెలిసిన సూరా ఏమిటి? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుల్ హువల్లాహు అహద్. చెప్పండి, ఆయన అల్లాహ్ ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, అల్లాహ్ ఎవరి అవసరం లేనటువంటి వాడు. మనందరం దీన్ని కంఠస్థం చేయాలి. అరబీ భాషలో ఈ సూరాను కంఠస్థం చేయాలి, తెలుగు భాషలో దీని తర్జుమాను మనం కంఠస్థం చేయాలి. ఎవడైతే సూరే ఇఖ్లాస్ అరబీ భాషలో తెలుగు భాషలో అర్థాన్ని తెలుసుకోడో వాడు నేను ముస్లిం అని చెప్పటానికి సిగ్గుపడాలి సోదరులారా. సూరే ఇఖ్లాస్ యొక్క అర్థము రానివాడు ముస్లిం కాగలడా? నేను పఠాన్ని, ఖాన్ని, సయ్యద్ని, షేఖ్ని, పీర్ని, వలీని ఎవడు కాదు. అల్లాహ్ను గుర్తించటం కావాలి. కుల్ చెప్పండి, హువల్లాహు అహద్, ఆయన అల్లాహ్ ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, ఎలాంటి అవసరం లేనివాడు, తిననివాడు, త్రాగనివాడు, కునుకు తీయనివాడు, నిద్ర పోనివాడు అల్లాహ్ తాలా. లం యలిద్, ఆయన ఎవరికి పుట్టలేదు. వలం యూలద్, ఆయన ఎవరిని కనలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానమైనది విశ్వంలో ఏదీ లేదు. కాబట్టి అల్లాహ్ను గుర్తించండి. అల్లాహ్ను గుర్తించకుండా మనం ఎంత ఆరాధన చేసినా ఆరాధన వృధా అయిపోతుంది. కాబట్టి మీ అందరికీ నేను విన్నవించుకునే మాట ఏమిటంటే, ముందు అల్లాహ్ను గుర్తించండి. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ అంటే ఎవరు, అల్లాహ్ గుణగణాలు ఏమిటి, అల్లాహ్ ఎంత గొప్పవాడు, సుబ్హానల్లాహ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అల్లాహ్కే సర్వస్తోత్రములు, అల్హమ్దులిల్లాహ్. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించునుగాక. ప్రత్యేకముగా చిట్ట చివరి దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత, మానవ మహోపకారి, మానవోత్తముడు, స్త్రీ జాతి జననోద్ధారకుడు, అంతిమ దైవ ప్రవక్త హజరతే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ప్రియులారా, దరూదును ఎక్కువగా పఠించటం విశ్వాసుల లక్షణం. దరూదు పఠించటం వల్ల మనకు లభించే బహుమానం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మన్ సల్ల సలాతన్ అలయ్యా సల్లల్లాహు అలైహి అష్రా. ఎవరైతే నాపై ఒక్కసారి దరూదు పఠిస్తారో అల్లాహ్ తాలా వారిపై 10 కారుణ్యాలు కురిపిస్తాడు. కాబట్టి దరూద్ అత్యధికంగా పఠించటం విశ్వాసుల సంప్రదాయం. ప్రియులారా, ఇక మూడవ మాట, ఈ రోజు జరుగుతున్న నికా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, మన జీవితంలో మనం వందల నికాలు చూసి ఉండవచ్చు, వందల సంఖ్యలో దావతులు తిని ఉండొచ్చు. ఎవరైనా మీ సోదరుడు, అయ్యా మాలో పెళ్లి ఇలా జరుగుతుంది, మాలో పెళ్లి ఇలా జరుగుతుంది, మీ ముస్లింలలో పెళ్లి ఎలా జరుగుతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ప్రియులారా, ముస్లింలలో పెళ్లి ఎలా జరుగుతుంది? మంచి భోజనం పెడతారండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ అయిపోయిందా? ముస్లింలలో వివాహం ఎలా జరుగుతుంది? జబర్దస్త్ బిర్యానీ తినిపించేస్తామండి మేమైతే, ఇదా పెళ్లి. మన యొక్క మనోమస్తిష్కాలలో వివాహం అంటే ఏమొచ్చి కూర్చుంది? అద్భుతమైన కళ్యాణ మండపం. మన మనోమస్తిష్కాలలో నికా అంటే 10 రకాల విందు భోజనాలు. మన మనోమస్తిష్కాలలో నికా అంటే అత్యంత ఆడంబరంగా జరిగేది నికా అని మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో నికా అంటే ఏమిటి? అసలు నికా ఏ నికా? అల్లాహ్ తాలా వద్ద అత్యంత గొప్ప నికా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖైరున్ నికాహి ఐసరు. ఆ నికా అత్యంత శ్రేష్టమైన నికా. ఏ నికా అయితే అత్యంత నిరాడంబరంగా జరుగుతుందో. సుబ్హానల్లాహ్, ఈ రోజు మన సమాజంలో అనేక మంది ముస్లిం సోదరులు కూడా క్షమించారు.
ముస్లిం సోదరులు చాలా మంది ఖురాన్ హదీస్ పై ఆచరించేవారు మాషాల్లా పెళ్లిళ్లలో కాస్త తక్కువ చేస్తున్నారు. అల్లా జజాయ్ ఖైర్ ఇవ్వాలి. ఇంత కళ్యాణ మండపం మనం చూసి కూడా మనం దేని నుండి దూరంగా ఉన్నాం? ఈ రోజు మన నికా అంటే ఏంటి? ముస్లిం నికా అంటే కళ్యాణ మండపాన్ని మినీ స్టూడియో చేసేస్తున్నారు. నికా వేదిక వెళ్తే ఇది నికా వేదిక లేకపోతే సినిమా స్టూడియో. 100 కెమెరాలు, 100 లైట్లు. నఊదు బిల్లాహి మిన్ జాలిక్. ఇస్లాం ధర్మానికి లైట్లకు, కెమెరాలకు, వీడియోగ్రఫీ వీటికి సంబంధమే లేదు ప్రియులా. వీడియోగ్రఫీ ఎవరు చూస్తున్నాడు? పెళ్లి కుమారుడి కంటే ముందు వీడియోగ్రాఫర్ పెళ్లి కూతురు చూస్తున్నాడు. నఊదు బిల్లాహి మిన్ జాలిక్. ఏంటిది? వీటన్నింటికి మనం అల్హమ్దులిల్లా దూరంగా ఉండాలి. నికా అంటే ఇస్లాం ధర్మశాస్త్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వినండి. ఇస్లాం ధర్మశాస్త్రంలో నికా అంటే ఉండాలి, గోతాలు అక్కర్లేదు. ఇస్లాం ధర్మశాస్త్రంలో నికా అంటే 100 మంది అక్కర్లేదు. ప్రవక్త ముహమ్మద్ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరుడు అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు నికా చేసుకున్నారు. ఎవరికి తెలియదు? ప్రవక్త వారికి తెలియదు. అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ వచ్చారు. అతని బట్టలపై పసుపు రంగులో అత్తరు మచ్చలు కనిపించాయి. ప్రవక్త చూశారు, అబ్దుర్ రహమాన్ ఏంటి విశేషం? ఈ అత్తరు మచ్చలేంటి? అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ అన్నారు, ప్రవక్త నేను ఖర్జూరపు గింజ అంత బంగారాన్ని అమ్మాయికి మెహర్గా కన్యా శుల్కంగా ఇచ్చి నికా చేసుకున్నాను. ప్రవక్త అడిగారా, ఏ కళ్యాణ మండపం బుక్ చేసావై? ఎన్ని రకాల బిర్యానీలు వండావు? ఎంతమందికి దావత్ ఇచ్చావు? ప్రవక్త అడిగారా? ప్రవక్త వారు సహాబీని చూశారు. బట్టలపై అత్తరు మచ్చలు ఉన్నాయి. ఏంటి విశేషం? ప్రవక్త నికా చేసుకున్నాను. ప్రవక్త దువా చేశారు, బారకల్లాహ్, అల్లా నిన్ను దీవించుగాక. ఔలిన్ వలౌ బిషాద్, ఒక్క మేకనైనా కోసి వలీమా విందు ఇవ్వు. దీన్ని బట్టి మనకు తెలిసిన రెండవ మాట ఏమిటి? ఇస్లాం ధర్మశాస్త్రంలో ఆడపిల్ల తరపున భోజనం తినిపించటము కూడా కంపల్సరీ కాదు. ఎవరైనా బయట నుండి బంధువులు వస్తే తినిపించుకుంటారు. ఆడపిల్లనిగా జరిగినప్పుడు ఆడపిల్లవారు ఖచ్చితంగా భోజనం తినిపించటం షరియత్లో లేదు. మగపిల్లవాడు తన తరపున వలీమా అన్న విందును ఇస్తాడు. సోదరుడా, ఖైర్. ఈ మాటలు పక్కన పెడితే ఇప్పుడు నికా జరగాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఇస్లాం ధర్మశాస్త్రంలో నికా యొక్క మూల స్తంభాలేంటి? నికా యొక్క షరతులేంటి? 3 విషయాలు లేనిదే నికా జరగదు. 3 విషయాలు లేనిదే నికా జరగదు. మొదటి విషయం ఏంటి? మొదటి విషయం అమ్మాయి అబ్బాయి ఖచ్చితంగా ఉండాలి. వుజూదుల్ జౌజైన్, ఆడపిల్ల పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఉండాలి. రెండవ మాట ఏమిటి? వీరిద్దరి మధ్య మహరం సంబంధం ఉండకూడదు. అంటే నికా చేసుకోవటానికి కొంతమంది నిషిద్ధం కదా. ఎవరితో నికా చేయకూడదండి? చెప్పే ప్రయత్నం చేయండి. గిఫ్ట్ ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యంలో అల్లాహ్ తాలా ఎవరితో నికా హరాం అన్న మాట చెప్పాడు. ఎవరితో నికా హరాం, ఎవరితో నికా చేయకూడదు? 4వ సూరే నిసా ఆయత్ నంబర్ 23 తీసి చూడండి. అల్లాహ్ అన్నారు, హుర్రిమత్ అలైకుం ఉమ్మహాతుకుం వ బనాతుకుం వ అమ్మాతుకుం వ ఖాలాతుకుం. అల్లాహ్ అన్నాడు, మీ తల్లి నికాకు హరాం, తల్లితో నికా హరాం. మీ చెల్లి నికాకు హరాం, మీ మేనత్త నికాకు హరాం. మీ అన్నయ్య కూతురు మీకు నికాకు హరాం. మీ అక్క కూతురు మేనరికం ఇస్లాంలో హరాం. మేనరికపు వివాహం ఇస్లాంలో నిషిద్ధం. ఖురాన్ చెప్పింది. మీ అక్క కూతుర్ని మీరు నికా చేసుకోలేరు, మీ అన్నయ్య కూతుర్ని మీరు నికా చేసుకోలేరు. ఈ విధంగా ఇద్దరి మధ్య హరాం సంబంధం ఉండకూడదు. నికా చేయించే ఖాజీ ముందే అడగాలి, ఏమయ్యా మేనరికమా? మీ యొక్క మేనవ కూతురా? సుబ్హానల్లాహ్, మేనవ కాదు, మీ అక్క కూతురా? మీ అక్క కూతురు అయితే ఖాజీ గారు బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడమే, నికా అవ్వదు. కాబట్టి ఇద్దరి మధ్య మహరం సంబంధం ఉండకూడదు. రెండవ మాట, నికా అవ్వటానికి ఈజాబ్ కబూల్. ఈజాబ్ అంటే అర్థం ఏంటండి? హుసూలుల్ ఈజాబ్. ఈజాబ్ కబూల్ ఈ రెండు నికా యొక్క మూల స్తంభాలు. ఈజాబ్ అంటే వలి,
ఎవరైతే అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నికా చేస్తున్నారో వలి అబ్బాయితో అడగాలి, లేదా వలి స్థానంలో హాజీ అయిన అబ్బాయితో అడగాలి, అయ్యా నేను ఫలానా వ్యక్తి కూతుర్ని నీకిచ్చి నికా చేస్తున్నాను, జవ్వజుతుకా నీకిచ్చి నికా చేస్తున్నాను అని అబ్బాయి పర్మిషన్ అడగాలి. ఆ తర్వాత కబూల్. కబూల్ అంటే అబ్బాయి కబిల్తు, సరేనండి అల్హమ్దులిల్లా నేను అంగీకరించానండి నికా అని సమాధానం పలకాలి. ఈ 3 విషయాలు లేకుండా నికా జరగదు. మొదటిది, అబ్బాయి అమ్మాయి మధ్య మహరం సంబంధం ఉండకూడదు, గైర్ మహరం అయి ఉండాలి, అబ్బాయితో పర్మిషన్ అడగాలి, అబ్బాయి ఓకే సమాధానం చెప్పాలి. ఆ తర్వాత నికా యొక్క షరతులేంటి? ఇవి 3 నికా మూల స్తంభాలు. ఈ 3 లేకుండా నికా జరగదు. ఇక నికాలో కొన్ని షరతులు ఉన్నాయండి. కొన్ని షరతులు ఉంటే నికా జరుగుతుంది. ఆ షరతు ఏంటండి? అబ్బాయి అమ్మాయి పేరును స్పష్టంగా ప్రకటించాలి. ఫలానా వ్యక్తి అబ్బాయి, ఫలానా. దొంగచాటుగా నికాలు చేసుకోవటం ఇస్లాంలో లేదు. దొంగచాటుగా నికా చేసుకుంటామండి. ఎలాంటి ప్రకటన చేయకుండా, ప్రజలకు తెలియజేయకుండా దొంగచాటు నికా, స్పష్టంగా నికా జరిగేటప్పుడు అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు పేరైనా చెప్పాలి, లేదా చూపించాలి సుబ్హానల్లా, లేదా వారి గుణగణాలు తెలియజేయాలి. ఇది నికా యొక్క షరతు సోదరులా. నికా యొక్క షరతులో 2వ షరతు ఏంటి? ఆడపిల్ల మగపిల్లవాడు నికాను అంగీకరించాలి. ఇస్లాం ధర్మంలో వరకట్నం లేదండి. ఈరోజు సమాజానికి ఇస్లాం ధర్మం ఇచ్చే ఒక గొప్ప వరం ఏంటంటే, ఇస్లాం ధర్మంలో వరకట్నము లేదు. ఇస్లాం ధర్మంలో అబ్బాయి అమ్మాయికి కన్యాశుల్కం తిరిగి ఎదురు కట్నం ఇచ్చి నికా చేసుకుంటాడు. మాషాల్లా నికా జరిగింది. అబ్బాయి అమ్మాయికి మెహర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? అబ్బాయికి అమ్మాయి ఇవ్వని ఇస్లాంలో. అబ్బాయి అమ్మాయికి కన్యాశుల్కం ఇస్తాడు. ఎంత చెల్లించాడు పెళ్లి కుమారుడు? 1,35,000 రూపాయల విలువైన 12 గ్రాముల బంగారపు చైను అమ్మాయికి మెహర్గా ఇచ్చాడు. 2 పెద్ద మనుషులు అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అమ్మా ఫలానా వ్యక్తితో నీకు వివాహం చేయటం జరుగుతుంది, అంగీకరిస్తున్నావా? అమ్మాయి కనుక లేదు అంటే నికా క్యాన్సల్. అమ్మాయి యొక్క అంగీకారం లేనిదే వివాహం జరగదు. అమ్మాయి తండ్రి అయినా సరే అమ్మాయిని బలవంతం చేసి నికా చేసుకో అని చెప్పలేడు. అమ్మాయి ఖచ్చితంగా అంగీకారం ప్రకటించాలి. అమ్మాయి అంగీకారం లేదే నికా జరగదు సోదరుడా. ఆ తర్వాత నికా యొక్క షరతుల్లో 3వ షరతు ఏమిటి? అమ్మాయి తరపున వలి ఉండాలి. చదువుకున్నానండి, లవ్ మ్యారేజ్, ఇష్టం వచ్చినట్టు ఎగురుతాం బజార్లో రోడ్డు మీద. కని పెంచి పోషించి పెద్ద చేసి నీ కోసం తన రక్తాన్ని ధారపోసిన తండ్రిని కాదని ఇష్టం వచ్చినట్టు బజారులోకి వెళ్ళి వివాహం చేసుకుంటే ఆ నికా చల్లదు ప్రియులారా. నికాలో షరతులలో ఒక షరత్ ఏంటి? అమ్మాయి తరపున పెద్ద మనిషి సంరక్షకుడు ఉండాలి. వాళ్ళు ఏమంటారు? వలి. నికాలో వలి అంటారు. వలి ఎవరవుతారు? తండ్రి. తండ్రి లేడా? అన్నయ్య. అన్నయ్య లేడా? తమ్ముడు. తమ్ముడు లేడా? పెదనాన్న. పెదనాన్న లేడా? చిన్నాన్న. మావయ్య, తాతయ్య. పురుషుడు మాత్రమే వలి కాగలడు, స్త్రీ వలి కాలేదు సోదరులారా. ఆ తర్వాత 2 సాక్షులు ఆ వివాహం జరిగినట్టు సాక్ష్యం పలకాలి. ఈ 4 మాటలు నికా యొక్క షరతులు. మొదటి మాట అమ్మాయి అబ్బాయి పేరు ప్రకటించటం. 2వ మాట అమ్మాయి తరపున వలి ఉండటం. 3వ మాట 2 సాక్షులు ఉండటం. 4వ మాట అమ్మాయి అబ్బాయి 2 నికా మాకు ఇష్టమే ప్రకటించడం. ఇక 3వ మాట, ఎవడు పడితే వాడు వలి అవుతాడా? తండ్రి వలి అవుతాడు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు తండ్రిలో ఉంటే, తండ్రి గనక మతి స్థిమితం కలిగి ఉంటే, నాన్ననే కానీ మతి స్థిమితం ఉంది, వలి కాలేడు. తండ్రే కానీ అమ్మాయి ధర్మం వేరు. అమ్మాయి ముస్లిం, తండ్రి ముస్లిం కాదు, తండ్రి వలి కాలేడు. వలి అవ్వటానికి ఎన్ని గుణగణాలు ఉండాలండి? షరియత్తు చెబుతుంది వలి అవ్వాలంటే 6 గుణగణాలు ఉండాలి. ఎవరు పడితే వారు వలి అవ్వలేరు. వలి నికాలో సంరక్షకుడు అవ్వాలంటే 6 గుణగణాలు. మొదటి గుణగణం అల్ అక్లు, అతడి యొక్క మతి స్థిమితం కరెక్ట్ గా ఉండాలి. అతడు పిచ్చివాడై ఉంటే వలి కాలేడు సోదరులారా. 2 అల్ గులు, పిల్లవాడు వలి కాలేడు. వలి అవ్వాలంటే బలాగత్, ఆ వ్యక్తి ప్రౌఢ దశకు కనీసం ఈ రోజుల్లో ఒక 15 సంవత్సరాల వయసుకు చేరుకోవాలి.
చదువుకోవాలి. 10 ఏళ్ల కుర్రాడు వలి కాలేడు ప్రియులారా. మూడవది, వలి కావటానికి షరత్ ఏమిటి? ఒక షరతు అద్దుకూర్, పురుషుడు మాత్రమే వలి కాగలడు, స్త్రీ వలి కాలేదు. స్త్రీ వలి కాలేదు. 4వ మాట ఇత్తెహాదు దీన్, అంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న అదే మతానికి చెందినవాడై ఉండాలి, వేరే ధర్మానికి చెందినవాడైతే నికా జరగదు. 5వ మాట అర్ రుషుల్, అంటే తండ్రి మంచి చెడు పరికించగలిగేవాడై ఉండాలి. ఎవరికి పడితే నికా చేయగలడా? ఎవరికి పడితే నికా చేయలేం, ఆలోచిస్తాం, ఆలోచించి నికా చేస్తాం. కాబట్టి వలి అర్ రుషుల్, ఆలోచించేవాడై ఉండాలి. 6వ లక్షణం వలిలో ఏముండాలి? అల్ అదాలా, న్యాయంగా మాట్లాడేవాడై ఉండాలి. ఈ 6 వలి యొక్క గుణగణాలు. సైక మాట అంతిమ స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేద్దాం. మరి నికా జరిగింది, మాషాల్లా. ఈ నికా సందేశం ఏం చెప్పుకున్నామండి? నికా, ఇస్లాంలో నికా అవ్వాలంటే ఏముండాలండి? అబ్బాయి అమ్మాయి గైర్ మహరం అయి ఉండాలి. అంటే వారిద్దరి మధ్య నికా హరామై ఉండకూడదు. మావయ్య కూతురు కాకూడదు, ఆ విధంగా తల్లి, అత్త, మేనత్త, ఈ విధమైన సంబంధం ఉండకుండా నికా చేసుకోవటానికి ఇద్దరి మధ్య అనుమతి ఉండాలి సంబంధం. 2, అబ్బాయితో ప్రశ్నిస్తారు, నికా స్వీకరిస్తున్నావా? అబ్బాయి ఓకే అంటాడు. ఆ తర్వాత సుబ్హానల్లా, ఇద్దరు సాక్షులు ఉంటారు, ఒక సంరక్షకుడు ఉంటారు, ఇద్దరు నికాకు అంగీకరిస్తారు, నికా జరుగుతుంది. సోదరులారా, ఇస్లాంలో వరకట్నము లేదు. వరకట్నము పేరుతో ఆడపిల్లలను వేధించడాన్ని ఇస్లాం హరాం అంటుంది ప్రియులారా. ఈరోజు మార్కెట్ వాల్యూ కదా, డాక్టర్ ఒక రేటు, ఇంజనీర్ ఒక రేటు అమ్ముతారు. చూసారా పశువుల్ని సంతల్లో? ఇది ఒంగోలు గిత్త, దీని రేట్ ఇది, ఇది ముర్రజాతి గిత్త, దీని రేట్ ఇది. ఈరోజు బజార్లో కూడా మగ పిల్లలు మార్కెట్ లో ఇదిగో ఒంగోలు గిత్త డాక్టర్ అండి ₹1,00,00,000, ఇదిగో ఇంజనీర్ అండి 50 లక్షలు, సాఫ్ట్వేర్ 30 లక్షలు వేలం వేస్తూ నికా చేసుకుంటున్నారు. ముస్లిం సమాజానికి ఇది తగని పని సోదరుడా. వేరే వాళ్ళు చేసుకుంటే మన అభ్యంతరం వారిష్టం, కానీ ముస్లింగా పుట్టి ఆడపిల్ల తండ్రి ఏమైపోయింది? ఈ రోజు నికా జరగాలంటే ఆడపిల్ల యొక్క తండ్రి బండరాయి గుండె మీద తీసుకుంటున్నాడు. ఇంట్లో నికా జరగాలంటే తండ్రి ఎంత బాధపడతాడు, తప్పులు చేయాలి. కూతురు నికా చెయ్యాలి అంటే ఆడపిల్ల తండ్రి కంగారు పడకూడదు. నేను తీసుకుని వెళ్తానండి మీ అమ్మాయిని, బిస్మిల్లా. మగ అబ్బాయికి అల్లా పోషించే శక్తినిచ్చాడు, మగ పిల్లవాడు అల్హమ్దులిల్లా. మీరు కంగారు పడకండి, నాతో నికా జరుగుతుందే, అన్ని సులభంగా జరుగుతాయి, మీరేం టెన్షన్ పడకండి, మగ అబ్బాయి తీసుకు వెళ్ళగలగాలి. ఇది ఇస్లాం యొక్క నికా. ఇస్లాం నికా అంటే ఆడపిల్ల తండ్రి బాధపడేటట్లు చేయటం ఇస్లాం నికా కాదు సోదరులారా. కాస్త ముందుకొద్దాం. ఈ నికా సందర్భంగా ఏదైతే వధువు ఉన్నారో, ఏవైతే వరుడు వధువు ఉన్నారో, ఇస్లాం ధర్మశాస్త్రం వీరికి ఇచ్చే సందేశం గురువారు చెప్పారు కొన్ని మాటలు. అసలు ఈ రోజు ఏదైతే నికాలు జరుగుతున్నాయో ఇందులో వ్యవహారాలు రకరకాలుగా ఉంటాయి. ఆడపిల్ల మగపిల్లవాడు నికా జరిగిన తరువాత ఎలాంటి జీవితం గడపాలి? నా ఇష్టమేండి, ఈరోజు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవితం గడిపితే ఆ స్వేచ్ఛ కాస్త వారి జీవితంలో ఆవిరైపోతుంది పూర్తిగా. కాబట్టి నికా జరిగేటప్పుడు ఏం చదువుతారండి? ఖుత్బా. ఇప్పుడు ఖుత్బా నికా ఏదైతే నికాల్లో చదువుతారో ఇది సున్నత్ అండి. మెహర్ కూడా నికా సమయంలో అప్పటికప్పుడు ఇవ్వటం సున్నత్. ఎవరైనా మెహర్ కూడా లేటుగా ఇస్తే ఇవ్వాలండి. అలాగని చాలా మంది ఏం చేస్తారు, మెహర్ ఇవ్వకుండా భార్య చనిపోయేటంత వరకు అల్లా రక్షించాలి. మెహర్ ఇవ్వకుండా భార్య డెడ్ బాడీ ముందుకెళ్ళి నన్ను క్షమించేయి నౌజు బిల్లాహి మిన్ జాలిక్, ఇది ఇస్లాంలో లేదు. మెహర్ ఖచ్చితంగా, మెహర్ చిన్నదైనా, మెహర్ చిన్న వస్తువైనా అమ్మాయికి చెల్లించాలి. ప్రవక్త కాలంలో ఒక స్త్రీ వచ్చింది, ప్రవక్త నేను నీకు హిబా సమర్పించుకోవాలనుకుంటున్నాను. ప్రవక్త తల దించుకున్నాడు. అంటే ప్రవక్త ఇష్టాన్ని వ్యక్తపరచలేదు. ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ లేచి వెళ్ళిపోతుంటే ప్రవక్త పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు అన్నాడు, ప్రవక్త తమరు అనుమతిస్తే ఆ స్త్రీతో నేను నికా చేసుకుంటాను. ప్రవక్త అన్నారు, మెహర్గా ఇవ్వటానికి ఏముందయ్యా? ప్రవక్త ఒక బట్ట ఉంది, ప్రవక్త ఆ బట్ట నువ్వు కట్టుకుంటే ఆమె కట్టుకుంటుంది, ఏదైనా ఉంటే తీసుకురా మెహర్గా, ఇంటికి వెళ్ళి మొత్తం వెతికాడు, ఏమీ లేదు. ప్రవక్త అన్నారు, ఒక ఇనుప ఉంగరమైనా ఉందా? ఒక ఇనుప ఉంగరమైనా తీసుకురావయ్యా, దానికి బదులుగా ఆమెకు నికా చేసేస్తాను. ప్రవక్త ఇనుప ఉంగరం కూడా లేదు. ప్రవక్త అడిగారు, ఏదైనా ఖురాన్ గుర్తుందా? ప్రవక్త సూర బకరా, సూర ఆలి ఇమ్రాన్, ఫలానా సూరాలు నాకు గుర్తున్నాయి. అయితే ఆమెకి ఖురాన్ నేర్పు, నువ్వు
నువ్వు ఆమెకు ఖురాన్ నేర్పటమే నువ్వు ఆమెకి ఇచ్చే మెహర్ అని ప్రవక్త వారు నికా చేశారు. ఈరోజు మన జీవితాల్లో ఖురాన్ చదివే వారుగా ఉన్నామా? క్షమించాలి, నా మాట సూటిగా ఉండవచ్చు. ఈరోజు మనం పెద్ద మాట్లాడుతాం, మన మాటలు ఎలా ఉంటాయంటే నేను ఇస్లాం కోసం ప్రపంచంలో పుట్టిన యోధుని, అలాంటి మాటలు మనం వాడతాం. ఖురాన్ చదివి ఎన్ని రోజులు అయిందా అంటే అబ్బే ఖురానా మాకు తెలియదు అన్నట్టుంటాం. వాడు ముస్లిం కాదు. బాధపడకండి, కానీ ఒక్క విన్నపం ఈ నికా వేదిక మీ అందరికీ చేస్తున్నాను, ఖురాన్ చదువుతాను ఇన్షాల్లాహ్. ఈ మాటలు నేను కూర్చొని చెబుతున్నాను అంటే ఎక్కడ వచ్చాయి? ఖురాన్ గ్రంథం ఉండే కదా. ఈరోజు ముస్లిం సమాజం ఖురాన్ గ్రంథాన్ని పక్కన పడేసింది, ఖురాన్ చదువుతాం. సరే, ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి మనం ఇచ్చే సందేశం ఏంటి? మొట్టమొదటి సందేశం ఈ ఖుత్బా నికా. ఏం చదువుతారండి ఖుత్బా నికాలో? ఇన్నల్ హమ్దలిల్లాహ్ నహ్మదుహు. ఎక్కడైనా ఈ ఖుత్బా చదవకపోయినా నికా అయిపోతుంది. ఈ ఖుత్బా చదవటం సున్నత్. ఖచ్చితంగా ఎవరైనా నికా ఖుత్బా చదవనుకోండి. కానీ ప్రవక్త వారు ఏమన్నారు? ఇబ్నే మసూద్ రలియల్లాహు తఆలా ఏమన్నారు? ప్రవక్త అవసరమైన సమయాలలో ఈ ఖుత్బా మాకు చదవమన్నారు. నికా ఒక మనిషి జీవితంలో అవసరం కాబట్టి నికాలో ఖుత్బా చదవటం జరుగుతుంది. జుమాలో కూడా ఖుత్బా చదువుతాం. ఇన్నల్ హమ్దలిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు. అర్థమేంటి? సర్వ స్తోత్రాలు అల్లాహ్కే. మేము అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటున్నాం, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష వైపునకు మరలుతున్నాం, మా ఆత్మ మాకు చెప్పే చెడు మాటల నుండి అల్లాహ్ క్షమ వేడుకుంటున్నాం. ఈ ఖుత్బా చదువుతారు. 4 వాక్యాలు చదువుతారు. నికా జరిగే సమయంలో హాజీ గారు 4 వాక్యాలు చదువుతారు. ఈ 4 వాక్యాలు మనకి ఇస్తున్న సందేశం ఏంటి? మొదటి సందేశం గురుగారు చెప్పారు, అల్లాహ్కు భయపడాలి. ఈ రోజు నుండి ఈ అబ్బాయి ఈ అమ్మాయి వారి జీవితంలో ఇంతవరకు అల్లాహ్కు భయపడ్డారు, మరింతగా అల్లాహ్కు భయపడుతూ తమ జీవితం గడపాలి. రెండవ మాట, ఈ నికా సందర్భంగా మనం ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ నికా తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి కొత్త జీవితంలో అడుగు పెడతారు. ఇంతవరకు అబ్బాయి వారి తల్లి తండ్రి వారి కుటుంబంతో ఉన్నాడు. ఇంతవరకు అమ్మాయి వారి తల్లి తండ్రి వారి కుటుంబంతో ఉంది. కానీ ఈ రోజు నుండి కొత్త కుటుంబంలోనికి ఇద్దరు వెళ్తున్నారు. కాబట్టి కొత్త కుటుంబంలో ఉన్న వారిని గౌరవించాలి. ఈ నికా సందర్భంగా ఖురాన్ గ్రంథం ఇస్తున్న సందేశం ఏమిటి? ఈ నికా తర్వాత జరిగే సంబంధాలను కూడా గౌరవించాలి. సంబంధాలను గౌరవించుకోకపోతే అమ్మాయి కొత్త ఇంటికి వెళ్తుంది, కొత్త ఇంటిలో ఉన్న వారిని గౌరవించాలి, అప్పుడు సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఈ నికా సందర్భంగా అమ్మాయికి అబ్బాయికి నేను ఇచ్చే సందేశం మూడో విషయం ఏంటంటే ఈ రోజు నుండి అల్హమ్దులిల్లాహ్ ప్రతిరోజు ఈ నికా జరిగేటప్పుడు వాక్యం ఏం చెబుతారండి? యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ వకూలు కౌలన్ సదీదా. అమ్మా అబ్బాయి అమ్మాయి మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడండి, నిజాన్ని మాట్లాడండి. మీరు గనక చక్కగా మాట్లాడితే పెళ్లిళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది? సాధారణంగా ఉలమాలు రాస్తారు 2 విషయాలతో ట్రబుల్ అండి. 2 విషయాలతో ట్రబుల్ వైవాహిక జీవితం. మొదటి విషయం ఏంటి? అబ్బాయి కోపం. రెండో విషయం అమ్మాయి నాలుక. అబ్బాయి కోపాన్ని అమ్మాయి తన నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటే జీవితాలు చక్కగా ముందుకు వెళ్ళిపోతాయి. అబ్బాయి కోపపడకూడదు, సుబ్హానల్లాహ్. భార్యతో చక్కగా ప్రవర్తించాలి, స్త్రీతో చక్కగా ప్రవర్తించాలి, స్త్రీని ప్రేమించాలి. ప్రవక్త అన్నారు, అల్లాహ్ తాలా స్త్రీని పక్కటెముకతో సృష్టించాడు. స్త్రీలో ఏదైనా లోపం ఉండవచ్చు, ప్రేమతో ఆ లోపాన్ని మీరు తగ్గించే ప్రయత్నం చేయాలి. స్త్రీతో చక్కగా మాట్లాడాలి. సుబ్హానల్లాహ్. ప్రవక్త అన్నారు, అల్లాహ్ తాలా స్త్రీని పక్కటెముకతో సృష్టించాడు. ఆ పక్కటెముక కాస్త వంకరగా ఉంటుంది, దాన్ని గనక మీరు స్ట్రేట్ గా చేసేయాలి అనుకుంటే అది విరిగిపోతుంది అన్నారు. కాబట్టి స్త్రీతో ప్రేమగా మాట్లాడండి, స్త్రీతో చక్కగా మాట్లాడండి. స్త్రీ సుబ్హానల్లాహ్, ఈ ప్రపంచంలో స్త్రీ ప్రేమ గనక తన భర్తను స్త్రీ ప్రేమిస్తే దానికంటే గొప్ప వరం ప్రపంచంలో ఉండదు. స్త్రీతో మనిషి ఎలా ప్రవర్తించాలి? స్త్రీ సుబ్హానల్లాహ్ ప్రవక్త ఏమన్నారు? ప్రవక్త స్త్రీని ఏ మాత్రం ముఖంపై కొట్టడం నుండి వారించారు. భర్తకు ఎంత కోపం వచ్చినా స్త్రీ యొక్క ముఖంపై కొట్టడం ఇస్లాం ధర్మశాస్త్రం నిషిద్ధము చేసింది. స్త్రీని గౌరవించింది. భర్త ఎంత కోపంలో వచ్చినా స్త్రీ ముఖముపై కొట్టకూడదు. ప్రియులారా, ప్రవక్త ఏమన్నాడు? ఖైరుకుం లి అహ్లిహి వ అన ఖైరుకుం లి అహ్లి. మీలో మేలైన వారు ఎవరండి? ఎవడు మేలైన వాడు? ఇంట్లో భార్యను చూస్తే ముఖం ఇలా పెట్టుకొని
రోడ్డు మీద అందరినీ చక్కగా పలకరించేవాడా? ఈరోజు సమాజం అలాగే ఉంటుంది. ఇంట్లో భార్యతో మాట్లాడడానికి నోరు రాదు, భార్యని చూసి నవ్వటానికి ముఖంపై ఏం డబ్బులు అయిపోతాయో అనుకున్నట్టు కొంతమంది ఉంటారు. బజార్లో అందరితో బాగా మాట్లాడుతాం, భార్య వద్దకు వచ్చినప్పుడు ముఖంపై నవ్వు రాదు. ఇలాంటి వాడు మేలైన వాడు కాదు. ప్రవక్త ఏమన్నారు? ఖైరుకుం ఖైరుకుం లి అహ్లికుం, మీలో మేలైన వాడు వాడే ఎవరైతే తమ ఇంటి వారితో తమ భార్యలతో చక్కగా వ్యవహరిస్తారో. ప్రవక్త వారు భార్యను ఎలా ప్రేమించేవారు, ప్రవక్త వారు తన భార్యను ఎంత ప్రేమించేవారు. ఒకసారి ఆయిషా సిద్దికా వచ్చింది. ఆయిషా సిద్దికా రలియల్లాహు తఆలా అన్హా వచ్చి, సఫియా అంటే, సఫియా ఇంతే ఉంటుంది, సఫియా వారు పొట్టిగా ఉండేవారు. అమ్మ ఆయిషా చెప్పింది, సఫియా ఇంతే ఉంటుంది. ప్రవక్త అన్నారు, ఆయిషా నువ్వు చెప్పిన మాట ఎంత బాధాకరమైన మాట అంటే, నువ్వు చెప్పిన మాటను గనక సముద్రంలో కలిపితే సముద్రపు నీరంతా కలుషితమైపోతుంది. ప్రపంచంలో నాకు ఎవరు ఎన్ని ఆశలు చూపినా నేను ఇలా మాట్లాడను అని ప్రవక్త వారు అన్నారు. భార్యను ప్రేమించేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. భార్యను కూడా ప్రవక్తను ప్రేమించేవారు. ఒక భార్య కోసం వస్తుంది, సుబ్హానల్లాహ్, ఆమె పేరు హఫ్సా కాదు, సఫియా కాదు, ఒక భార్య కోసం వస్తుంది. ఒకసారి ప్రవక్త అనారోగ్యం పాలైపోయారు. ఆమె వచ్చింది, ప్రవక్తను చూసింది. ప్రవక్త చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె అంటుంది, అల్లా నా ప్రవక్త అనారోగ్యం నాకు ఇచ్చేసి నా ఆరోగ్యాన్ని ప్రవక్తకు ప్రసాదించేయి. భార్య కూడా ప్రవక్తను ప్రేమిస్తుంది. సుబ్హానల్లాహ్, భార్య భర్తల ఈ ఏదైతే సంబంధం ఉందో, ఈ ప్రపంచంలో అన్నింటికంటే మొట్టమొదటి సంబంధం ఏంటి? భార్య భర్తల సంబంధం. ఈ ప్రపంచంలో అన్నింటికంటే మొదటి సంబంధం ఆదం హవ్వా సంబంధం, భార్య భర్తల సంబంధం. ఈ సంబంధం బాగుంటే కుటుంబాలు సమాజాలు బాగుంటాయి. ఈ సంబంధంలో లోటుపాట్లు వస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి ప్రియులారా. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించండి. ఆమెలో ఏదైనా గుణం మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆమెలో చాలా గుణాలు మీకు నచ్చుతాయి. ఒక్క గుణం నచ్చని కారణంగా ఆమెను దూరం పెట్టకండి. సుబ్హానల్లాహ్. ఏ విధంగా స్త్రీ పురుషుడితో ఉండాలి? స్త్రీ తన భర్తకు విధేయత చూపాలి. ప్రవక్త అన్నారు, స్వర్గానికి ఎన్ని ఉన్నాయండి ద్వారాలు? 8 ద్వారాలు. 8 ద్వారాలు స్వర్గానికి ఉన్నాయి షరియత్తులో. ప్రవక్త అంటున్నారు, ఏ స్త్రీ అయితే సల్లత్ ఖంసహా, రోజుకు 5 పూటల నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో మన స్త్రీలలో కనిపిస్తున్న అతి పెద్ద భయంకరమైన విషయం ఏంటంటే, మన స్త్రీలు నమాజుల పట్ల, పురుషులు కూడా ఉన్నారు కానీ ప్రత్యేకించి హదీస్ స్త్రీ కోసం ఉంది, స్త్రీలు నమాజులలో బద్ధకాన్ని వహించే వాళ్ళు ఉన్నారు. ఫజర్ నమాజ్ 12 గంటలకు చేసే స్త్రీలు ఉన్నారు, జోహర్ నమాజ్ 4 గంటలకి చేసే స్త్రీలు ఉన్నారు, మగ్రిబ్ ఇషా అర్ధరాత్రి 12కు చేసే స్త్రీలు ఉన్నారు. లేదమ్మా, మీరు నమాజ్ వేలకు చేయండి. ప్రవక్త వారు అంటున్నారు, సల్లత్ ఖంసహా, ఏ స్త్రీ అయితే రోజుకు 5 పూటల నమాజ్ చేస్తూ ఉదయాన్నే మాషాల్లా ఉదయాన్నే లెగిసి ఫజర్ నమాజ్ తో మీ జీవితాన్ని ప్రారంభించాలి. ఫజర్ నమాజ్ తో సోదరిమల్లారా, మీ పడకలపై 8 గంటల వరకు ఉండిపోవటం ఇస్లాం జీవితం కాదు. ఫజర్ నమాజ్ తో మన జీవితం ప్రారంభమవుతుంది. ఏ స్త్రీ అయితే ఫజర్ నమాజ్ చేస్తుందో, 5 పూటల నమాజ్ చేస్తుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తుందో, ఏ స్త్రీ అయితే తన యొక్క ఏదైతే ఆమె యొక్క మానాన్ని రక్షించుకుంటుందో, సుబ్హానల్లాహ్, మానాన్ని రక్షించుకోవాలి. ఏ స్త్రీ అయితే భర్తకు విధేయత చూపుతుందో, ఏది మానాన్ని రక్షించుకునే క్రమంలో అల్లాహ్ తాలా చెడు చేయకుండా ముస్లిం సమాజానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? స్త్రీలకు అల్లాహ్ బుర్ఖా ఇచ్చాడు. ఈరోజు బుర్ఖా వ్యవస్థ స్త్రీల చేతిలో ఆట వస్తువుగా మారిపోయింది. ఇంట్లో బయలుదేరేటప్పుడు బుర్ఖా ఉంటుంది, బజారుకు వెళ్తే తిరిగి కొంతమంది, అందరూ కాదు మాషాల్లా, కొంతమంది బజారుకు వెళ్తే బుర్ఖా తీసి బ్యాగ్ లోకి వెళ్ళిపోతుంది, తిరిగి ఇంటికి వెళ్తే బుర్ఖాతో ఇంట్లోకి వెళ్ళేవారు. కొంతమంది వస్తారు మాషాల్లా బజారుకు నికాలో వచ్చినా కూడా పరపురుషులు మిమ్మల్ని చూస్తే మీరు పరదాలోనే ఉండాలి. నికాకు వచ్చే గురుగారు, నికాకు వచ్చి పరదా తీసేస్తాం. సుబ్హానల్లాహ్, స్త్రీలలో పరదా పట్ల ఎలాంటి చింతన ఉండాలో తెలుసా? ఉందా మన సోదరులకు? అల్లాహు అక్బర్. స్త్రీలలో పరదా గురించి ఎలాంటి చింతన ఉండాలి? ఒక సహాబియా, ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి చెప్పింది, ప్రవక్త బాగా వినమ్మా, మీరు ఎలా ఉందంటే పరిస్థితి, ఊర్లో వెళ్తుంటే సోదరిమణులు గురువు గారిని చూస్తే తల మీద వెంటనే బట్టేసుకుంటున్నారు.
గురువు గారు కనిపించకపోతే తల మీద బట్ట ఉండటం లేదు. గురువు గారికి భయపడుతున్నారా, అల్లాహకు భయపడుతున్నారా? అల్లాహకు భయపడాలి. పరదా ప్రతి సమయంలో ఉండాలి. గురువు గారు వస్తున్నారు, ఏ నాన్ ముస్లిం చూసేసినా పర్వాలేదు, గురువు గారు మాత్రం చూడకూడదు. ఎప్పుడు చూసినా పర్లేదు, పరదా లేకుండా. గురువు గారు వస్తే మాషాల్లాహ్. ఈ భయం ఎవరి కోసం ఉండాలండి? అల్లాహ్ కోసం. ప్రవక్త సహచర్యం ఎలా ఉండేవారు? ఒక స్త్రీ వచ్చింది ప్రవక్త వద్దకు. వచ్చి, ప్రవక్త నా కోసం ప్రార్థించండి ప్రవక్త. ఏమని ప్రార్థించాలమ్మా? నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్త. మూర్ఛ వ్యాధి వల్ల నేను కింద పడిపోతూ ఉంటాను ప్రవక్త. ఈ మూర్ఛ వ్యాధి తగ్గాలని అల్లాహ్తో ప్రార్థన చేయండి. ప్రవక్త ఏమన్నారు? అమ్మా, ఈ మూర్ఛ వ్యాధిపై నువ్వు ఓర్పు వహించు, నీకు అల్లాహ్ తాలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు, అల్లాహ్ నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. లేదంటావా? ప్రార్థిస్తాను, స్వర్గం యొక్క వాగ్దానం చెయ్యను అన్నారు. ఆ స్త్రీ చెప్పింది, లేదు ప్రవక్త, నేను మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహిస్తాను ప్రవక్త, నేను ఓర్పు వహిస్తాను, కానీ ఒక్క ప్రార్థన చేసి పెట్టండి. ఏంటమ్మా? ఈ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే నా దేహంపై బట్టలు చిందర వందరైపోతాయి, పరపురుషుల ముందు నా బట్టలు అటు ఇటు అయిపోతాయి. మీరు అల్లాహ్తో దుఆ చేయండి, నాకు మూర్ఛ వ్యాధి వచ్చి కింద పడిపోతే నా దేహంపై బట్టలు అలాగే ఉండాలని, అటు ఇటు కదలకూడదని. అల్లాహు అక్బర్. పరదా పట్ల ఎలాంటి చింతన వారికి ఉండేది. ఈ రోజు మన సోదరి మనులలో అలాంటి చింతన ఉంటే అల్లాహ్ స్వర్గాన్ని ఇస్తాడు. సుబ్హానల్లాహ్. సోదరి మనులారా, చింతన కలిగి ఉండండి. భర్తకు విధేయత చూపండి, భర్తతో చక్కగా మాట్లాడండి, భర్తతో ప్రేమగా మాట్లాడండి. ఈరోజు కంప్లైంట్ ఏమొస్తాయండి? భర్తతో బాగా మాట్లాడట్లేదండి, ఫోన్ పట్టుకుంటుందండి, ఫోన్ పట్టుకుంటుంది. భర్త ఆఫీస్ నుండి వస్తే అదిగో భోజనం ఉంది ఫ్రిడ్జ్ లో, వేడి చేసుకుని తిని. ఎలా ఉందంటే ఈరోజు చాలా మంది స్త్రీల ప్రస్తావన, భర్తతో భర్త బయట నుండి వస్తే చక్కగా అలంకరించుకొని భర్తకు విష్ చేసే పద్ధతి ఉండదు. ఏం చేస్తున్నారు చాలా మంది? ఫోన్ ఫోన్ ఫోన్. అతిపెద్ద రోగం ఫోన్. ఈ ఫోన్ మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి భర్త ఇంటికి వస్తే పలకరించండి, ప్రేమగా మాట్లాడండి. సుబ్హానల్లాహ్, ఇది అత్యంత గొప్పమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అల్లాహ్ యొక్క సూచనలో ఒక సూచన అండి. ఖురాన్ తీయండి, 30వ సూరా అర్-రూమ్, వాక్యం సంఖ్య 21. అల్లాహ్ ఏమన్నాడు? వమిన్ ఆయాతిహి అన్ ఖలకలకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజా లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతం వరహ్మా ఇన్న ఫీ జాలిక లఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరున్. అల్లాహ్ యొక్క సూచనలో ఒక సూచన ఏమిటి అంటే, అల్లాహ్ భార్య మరియు భర్తల మధ్య ప్రేమను వేశాడు. భార్య వద్ద భర్త ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ప్రతి రకంగా భార్య వద్ద ప్రశాంతత పొందగలడు ఎప్పుడు? ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉన్నప్పుడు. కాబట్టి భార్యాభర్తలు మంచి సంబంధం కోసం ప్రయత్నం చేయాలి. వారికి వచ్చి ఏవైతే జీవితంలో ఆటుపోట్లు వస్తాయో వాటిని తట్టుకొని జీవితం గడపాలి సోదరులారా. కాబట్టి మాషాల్లాహ్ తాలా ఈ మాటలు ఇస్లాంలో నికాకు సంబంధించి కొన్ని విషయాలు, భార్యాభర్తలకు సంబంధించి కొన్ని విషయాలు, ఇక భార్యాభర్తలకు సంబంధించి కొన్ని విషయాల్లో అబ్బాయికి ప్రవక్త ఏం చెప్పారు? నువ్వు ఎలాంటి వస్త్రాన్ని ధరిస్తావో అంత మంచి వస్త్రాన్ని స్త్రీకి ధరింపజేయు. నువ్వు ఎంత మేలైన ఆహారం తింటావో అంత మేలైన ఆహారం అమ్మాయికి పెట్టు అని ప్రవక్త అన్నారు. చాలా మంది రోజు సమాజంలో అంటారు, ఇస్లాం ధర్మంలో స్త్రీకి హక్కులు లేవండి, పాపం నల్లటి బట్టల్లో పెట్టేస్తారండి. లేదు, ఇస్లాం ధర్మంలో స్త్రీకి గొప్ప స్థానం ఉంది. ఇస్లాం ధర్మంలో పురుషునికి ఎన్ని అల్హమ్దులిల్లా హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు స్త్రీలకు ఉన్నాయి. ప్రియులారా, ఇస్లాంలో స్త్రీ నికాలో తన యొక్క ఏదైతే భావన ఉంటుందో యస్సాలో ప్రకటించగలదు. నికాలో ఆమె భావన ప్రకటించగలదు. ఇస్లాంలో స్త్రీకి ఆస్తి హక్కు ప్రసాదించబడింది. ఇస్లాం ధర్మంలో సుబ్హానల్లాహ్ స్త్రీ మస్జిద్కు కూడా రావచ్చు. ఈ నికా వేదికగా నేను దావత్ ఇస్తున్నాను ఈ సమాజానికి. స్త్రీలు ఈ రోజుల్లో మస్జిద్కు రావాల్సిన అవసరం ఉంది. మస్జిద్లో పరదా ఉంటే, వాళ్ళకి వుజూ వేరేగా ఉంటే, వాళ్ళకి బాత్రూమ్ వేరేగా ఉంటే, మస్జిద్లో స్త్రీలకు సెక్యూరిటీ ఉంటే స్త్రీలు మస్జిద్కు రావాలి. ఎప్పుడు ధర్మం నేర్చుకుంటారండి? కొన్ని మాటలు బాధ పెట్టేవిగా ఉంటాయి కానీ సత్యాలు. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినం జరిగింది. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినం. ఆ రోజు సాయంత్రం కొన్ని వీడియోలు చూశాను.
ఆ వీడియో ఏంటంటే ముస్లిం సోదరిమణులు బుర్హాలు వేసుకొని మందిరాల వద్దకు వెళ్ళి కూర్చున్నారు యోగా చేయడానికి. నమాజు కంటే గొప్ప విషయం ఇస్లాం ధర్మశాస్త్రంలో ఏది లేదు. రోజుకు 5 పూట్ల నమాజ్ చేస్తే కాన్సంట్రేషన్. సజ్దా అండి, సజ్దా. ఎంతమంది అయితే మానసిక వైద్య నిపుణులు ఉన్నారు ఏమంటారు, అరబ్ దేశాలలో ఒక్క మెంటల్ హాస్పిటల్ లేదు, అరబ్ దేశాలలో ఒక్క మెంటల్ హాస్పిటల్ లేదు. ఎందుకు లేదు? వారు నమాజ్ చేస్తారు, నమాజ్ లో సజ్దా చేస్తారు. సజ్దా చేయటం వల్ల మనిషి మానసికంగా లాభపడతాడు. సుబ్హానల్లాహ్. మరి ఈ రోజు ముస్లిం కనుక మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడంటే అర్థం ఏంటి? నమాజ్ చేయట్లేదు. నమాజుకు మించి ప్రశాంతత ప్రపంచంలో లేదు. మరి ముస్లిం సోదరి వాళ్ళు ఏం చేశారండి? మస్జిద్కు రాకుండా మనం ఆపటం వల్ల వేరే వేరే ప్రాంతాలకు ముస్లిం సోదరిమణులు వెళ్తున్నారు. మనం కనుక ముస్లిం సోదరిమణులకు మస్జిద్లో అవకాశం కల్పిస్తే వారు జుమ్మా అంటారు, వారికి ధర్మం తెలుస్తుంది. ఇస్లాంలో స్త్రీ మస్జిద్కు రావటం హరామా? ఎక్కడైనా ఉందా? ప్రవక్త ఏమన్నారు? హదీస్ వినండి. లా తమ్నఉ నిసాకుముల్ మసాజిద. ప్రవక్త అన్నారు, మీ స్త్రీలు గనక మస్జిద్కు వెళ్తాము అంటే వారిని ఆపకండి. వారి ఇల్లే వారికి శ్రేష్టమైనది. అయినప్పటికీ మస్జిద్కు వెళ్తాము అంటే మీ స్త్రీలను మస్జిద్కు పంపించండి. పరదా ఉండాలి, లెట్రిన్ వేరే, బాత్రూమ్ వేరే, వుజు వేరే, దారి వేరే. సోదరిమణులు మస్జిద్కు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇస్లాంలో సోదరిమణులకు జ్ఞానం రాకూడదా? అమ్మ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా, మనం చదువుతున్న హదీసులలో 2210 హదీసులు అమ్మ ఆయిషా సిద్దికా ఉల్లేఖించింది. సుబ్హానల్లాహ్. ఆమె జ్ఞానం నేర్చుకుంది కాబట్టి. ఈరోజు నేను అంటున్నాను, మన ఎంతమంది ఉన్నారు మనలో ఉలమాలు? ఈరోజు ఎంతసేపు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళమేంటి, తెలుగు మాట్లాడే వాళ్ళమేంటి? అల్లాహ్ భాష తెలుగు భాష కాదా? ఈరోజు తెలుగు మాట్లాడే ముస్లిం ఏం చేస్తున్నారు? తమను తాము తక్కువ అనుకుంటున్నారు. మీరు దూదైపోయండి, మీరు 100 భాషలండి, మమ్మల్ని పట్టించుకోరు. అల్లాహకి 100 భాష అంటే ఒక గౌరవం, ఉర్దూ మాట్లాడే ముస్లింకి ఒక గౌరవం ఉంటుందా? అల్లా తాలా వద్ద రంగుకు భాషకు ప్రాధాన్యత లేదు. అల్లా తాలా వద్ద ప్రాధాన్యత మన తక్వాకు. కాబట్టి ఇన్షాల్లాహ్ తాలా మనం ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేయాలి, ఇస్లాం ప్రకారం జీవితాన్ని గడపాలి. ఇస్లాం ఒక మహోన్నతమైన జీవితం. ఈరోజు చివరి మాటలండి, ఇస్లాం మహోన్నతమైన జీవితం, ఒక మహోన్నతమైన మార్గం. ఈ రోజు ఇస్లాం గురించి ప్రపంచం ఏం చేస్తుందండి? ఇస్లాంను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇస్లాంలో రకరకాల వాళ్ళని చంపేయండి, వీళ్ళను కొట్టండి ఇస్లాం చెప్తుందా? ఇస్లాంలో ఎవరిని చంపమని ఇస్లాం ధర్మం చెప్పదండి, ఎవరిని కాల్చేమని ఇస్లాం ధర్మం చెప్పదు. ఈ రోజు నా ముస్లిమేతర సోదరులు కూడా కొంతమంది కూర్చున్నారు, వారి మనోమస్తిష్కంలో ఈ మాట ఉండవచ్చు. ఈ రోజు ముస్లింలు అంటే ప్రపంచంలో టెర్రరిజం, ముస్లింలు అంటే ఉగ్రవాదం. ఈ రోజు ముస్లింల మధ్య కూర్చోవాలి అంటే నాన్ ముస్లిమ్స్ కంగారు పడుతున్నారు. అమ్మో, ఇస్లాం అంటే ఉగ్రవాదం అండి, ఇస్లాం అంటే చంపేస్తారు, ఇస్లాం అంటే కొట్టేస్తారు. ఇస్లాం అంటే అర్థమే శాంతి, ఇస్లాం అంటే అర్థమే శాంతి. ఇస్లాం ధర్మంలో అశాంతి లేదు. ఇస్లాం ధర్మంలో అస్సలు అల్హమ్దులిల్లాహ్ ప్రపంచానికి శాంతి ఉంది. ఖురాన్ గ్రంథం అంటుంది, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమీయా. వినండి నా ముస్లిమేతర సోదరులారా, ఖురాన్ గ్రంథంలో 5వ సూరే మాయిదా వాక్యము సంఖ్య 32 ఏమంటారా? మీరందరూ కంఠస్థం పెట్టండి. 5వ సూరా వాక్యము సంఖ్య 32. నా తమిళ సోదరులు తమిళ్లో వెళ్ళి చదవండి, తెలుగు సోదరులు తెలుగు చదవండి, ఇంగ్లీష్ ఉర్దూ చదవండి ఇంటికి వెళ్ళి. 5వ సూరా 32వ వాక్యం. అలా ఏం చెప్పారు? మీలో ఎవరైనా అన్యాయంగా ఒక మనిషిని చంపితే వాడు సర్వ మానవులను చంపినట్టే. ఎవరైనా ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తే వాడు సర్వ మానవుల ప్రాణాలు రక్షించినట్టే అని చెప్పిన గ్రంథం ఖురాన్. ఇలాంటి ఖురాన్ గ్రంథం ప్రపంచంలో కనిపించిన వాడిని చంపేయండి, బాంబులు వేసేయండి ఎప్పుడూ చెప్పదు. ఈ రోజు ఏదో ప్రపంచంలో రాజకీయంలో జరుగుతున్న విషయాలు ఇస్లాంపై తెచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్లాం ఎప్పుడు ఎవరిని చంపమని చెప్పదు ప్రియుల. ఒక వ్యభిచారం చేసే స్త్రీ రోడ్డుపై వెళ్తుంది, ఒక బావి, ఒక నుయ్యి కనిపించింది. ఆ నుయ్యి బయట ఒక కుక్క ఆకలి వలన దాహముతో కుక్క తన నాలుకను బురద మట్టికి రాస్తుంది, దానికి దాహం వేస్తుంది, బురద మట్టికి నాలుక రాస్తుంది. వ్యభిచారం చేసే జారిని కుక్కను చూసింది. కుక్కను చూసి, అరే
ఈ కుక్కకు దాహం వేస్తుంది, తన కాలి చెప్పులు తీసింది, లోపల ముంచింది, నీటిని తీసింది, కుక్కకు నీరు త్రాగించింది. ప్రవక్త అన్నారు, వ్యభిచారం చేసే ఆ స్త్రీ కుక్కకు నీరు త్రాగించి దాని దాహాన్ని తీర్చింది కాబట్టి అల్లాహ్ ఆ స్త్రీని క్షమించాడు అన్నారు. ఒక కుక్క దాహాన్ని తీర్చిన స్త్రీకి అల్లాహ్ క్షమాభిక్ష పెడితే ఒక మనిషిని చంపమని ఇస్లాం చెబుతుందా? ఒక కుక్క దాహము తీర్చినందుకు వ్యభిచారం చేసిన స్త్రీని క్షమించిన ధర్మం చంపమని చెప్తుందా? ప్రియులారా, ఎప్పుడూ చెప్పదు. ఇస్లాం ధర్మం గౌరవిస్తుంది. నా ముస్లిమేతర సోదరులారా, ఒకరోజు ప్రవక్త వారు కూర్చున్నారు. ప్రవక్త వారి ముందు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్నాడండి. కూర్చుంటే ప్రవక్త వారి ముందు ఒక అంతిమ యాత్ర, ఒక శవపేటిక వెళ్తుంటే ప్రవక్త వారు ఏం చేశారు? ఆ శవపేటికను చూసి కూర్చున్న ప్రవక్త లేచి నిలబడ్డారు. శిష్యులు అన్నారు, ప్రవక్త మీరు గురించి ఉన్నారు? ఆ శవపేటిక ఏదైతే వెళ్తుందో అది ముస్లింది కాదు, ఒక యూదునిది అని ప్రవక్త వారికి అన్నారు ఆ లైసత్ నఫ్సా, అతగాడు యూదుడైతేనేమయ్యా, అతడు మనిషి కాదా, ఆత్మ లేదా? ప్రవక్త మానవత్వాన్ని గౌరవించారు. ఒక ముస్లిమేతర యూద వ్యక్తి శవాన్ని చూసి గౌరవార్థం లేచి నిలబడిన ప్రవక్త చంపమని చెబుతారా? చెప్పరే. ఈరోజు యూట్యూబ్ లో రోజుకు వందల సంఖ్యలో ఇస్లాం వ్యతిరేక ఛానళ్ళు వస్తున్నాయి. ఎప్పుడైనా మన మనస్సులో ఒక్క రోజైనా దావతిద్దాం, నా ముస్లిమేతర సోదరుడు ఇస్లాం గురించి చెడుగా ఆలోచిస్తున్నాడే, వారికి అసలైన ఇస్లాం చెబుదాం అన్న భావన తీసుకొచ్చామా? ఎంతసేపు మనకు ఏం కావాలి? నిండిపోతే చాలు. నోట్లు సంపాదించడం, నిండడం, పడుకోవడం, ఇదేనా మన భావన? ఏ ధర్మం కోసం, ఇస్లాం ధర్మంపై బోధ జల్లుతున్న వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నామా? ఇస్లాం ఎంత గొప్ప ధర్మం అండి. చెప్పారు గురుగారు, ఇస్లాంలో అంటరానితనం లేదు. మస్జిద్కి వస్తాడు, మస్జిద్లో పక్కన నించున్నాడు పేదవాడు, ఇటు పక్క నించున్నవాడు కోటీశ్వరుడు. మస్జిదులో పేదవాడు కోటీశ్వరుడు భుజానికి భుజం తగిలించి దైవం ముందు నిలబడతారు. ఇస్లాంలో తెల్లవాడు నల్లవాడు, రాజు రైతు తేడా లేదు, అందరూ సరి సమానమే. ఎక్కడైనా వ్యవస్థను చూసాం మనం? ఎంత గొప్ప వ్యవస్థ ఇస్లాం ధర్మం. అందరూ సమానమే. సుబ్హానల్లాహ్. ఇస్లాం ధర్మంలో వడ్డీ లేదు, ఇస్లాం ధర్మంలో వ్యభిచారము లేదు, ఇస్లాం ధర్మంలో దొంగతనము లేదు, ఇస్లాం ధర్మంలో వరకట్నము లేదు, ఇస్లాం ధర్మంలో మోసము లేదు, ఇస్లాం ధర్మంలో లంచం లేదు. మరెందుకు ఇస్లాంతో భయపడుతున్నారు? ఇస్లాంలో లంచం ఉందా? ప్రవక్త అన్నారు, లంచం తినేవాడు ఇచ్చేవాడు పాపులు. ఇస్లాంలో వడ్డీ ఉందా? వడ్డీ తినటం ఇస్లాంలో ఎంత ఘోరం. ప్రవక్త అన్నారు, తెలిసి కూడా వడ్డీ తిన్నవాడు తన తల్లితో వ్యభిచారం చేసినంత మహాపాపి. ఇస్లాంలో వడ్డీ లేదు, ఇస్లాంలో మద్యం లేదు. ప్రవక్త అన్నారు, అల్ ఖమ్రు ఉమ్ముల్ ఖబాయిస్, మద్యం సకల చెడులకు మూలం. ఇస్లాంలో మద్యము లేదు, ఇస్లాంలో సుబ్హానల్లాహ్ వ్యభిచారము లేదు, ఇస్లాంలో దొంగతనము లేదు. మరి ఎందుకంటే ఇస్లాంతో భయం? ఇవన్నీ లేవు కానీ చేస్తున్నారు ముస్లిం. ఎప్పుడైతే ముస్లిం సమాజం తమ జీవితాలను మార్చుకోదో అల్లాహ్ తాలా మన జీవితాలను మార్చడు. కాబట్టి చివరి సందేశం ఇస్తున్నారు, నా సోదరిమణులారా, భర్తలకు విధేయత చూపండి, భర్తతో చక్కగా మాట్లాడండి, భర్తను ప్రేమించే వారిగా మారండి. ఎందుకు? భర్త మీకోసం ఎంత చేస్తాడు? మనం ఇంట్లో ఉంటాం, సోదరి ఇంట్లో కూర్చుంటుంది, భర్త తన జీవితాన్ని దారాదత్తం చేస్తాడు మీకోసం. ప్రవక్త అన్నారు, అల్లాహ్ తప్ప ఎవ్వరి ముందు సజ్జదా చేయకూడదు, కానీ అల్లాహ్ కాకుండా ఇతరుల ముందు సజ్జదా చేయాల్సి వస్తే భర్త ముందు సజ్జదా చేయాల్సి ఉంటుంది. హరాం కానీ భర్త ముందు సజ్జదా చేయాల్సిన స్థానం భర్తదు. కాబట్టి భర్తలకు గౌరవం చూపండి, నమాజ్ ఆచరించండి, బుర్ఖా పాటించండి. అల్లాహ్ అవకాశం ఇస్తే మస్జిద్కు వెళ్ళండి. మస్జిద్కు వెళ్ళటం స్త్రీలు సున్నత్, ఎవరు ఆపలేదు. ప్రవక్త వారి మస్జిద్ అండి మదీనాలో ఉంది. మదీనాలో నేను 6 ఏళ్ళు మదీనాలో ఉన్నాను. మదీనాలో మస్జిద్ నబవీలో అగ్రభాగం ఎవరికండి? లేడీస్. ఈరోజు మదీనాలో ఉన్న మస్జిద్ నబవీలో అగ్రభాగం స్థలం ఎవరికి తెలుసా మీకు? లేడీస్ కి. సుబ్హానల్లాహ్. ఇక్కడ ముఫ్తీలు పెద్ద ఫత్వాలు ఇస్తారు, లేడీస్ మస్జిద్కి వెళ్ళకూడదు. ముఫ్తీలు తీసుకెళ్తే మస్జిద్ నబవీకి అక్కడ హరాంకి. సుబ్హానల్లాహ్.
వారి భార్యను కూడా మస్జిద్కు తీసుకువెళ్తారు. ఎందుకంటే జ్ఞానం, ప్రశాంతత, అల్లాహ్ తాలా ఇబాదత్తు ముందుకు అల్హమ్దులిల్లా మస్జిద్కు రావడంతో జ్ఞానం పెరుగుతుంది. ఏదేమైనప్పటికీ సుబ్హానల్లాహ్, ముఖ్తసరిగా ఇస్లాంలో నికా యొక్క స్థానం, ఇస్లాం ధర్మంలో భార్యాభర్తల హక్కులు, ఇస్లాం ధర్మం ప్రపంచానికి కారుణ్యం అన్న మాటను చెబుతూ ఇక చివరిగా ఇప్పటికీ కూడా చాలా మంది ముస్లింలు నికాలు అంటే ఇంకా అందరూ వచ్చారు కాబట్టి చెప్తున్నారు, ఇంకా నికాలలో బిదత్ పనులు చేయకండి. చాలా మంది అల్హమ్దులిల్లా ఈ నికా నాకు తెలుసు బిదత్లకు దూరంగా సున్నతుపై ఆధారపడింది నికా. 2 కుటుంబాలు అల్హమ్దులిల్లా నాకు తెలుసు, 2 కుటుంబాల తౌహీద్ పై దృఢత్వం, సున్నత్ పై ఆచరణ, మాషాఅల్లా అందరూ కూడా బిదతులు విడిచిపెట్టారు. ఇంకా కూడా చాలా మంది నికాలంటే ముహూర్తాలు చూడటం, నికాలంటే ఇస్లాం ధర్మశాస్త్రంలో లేని రాటలు వేయటం, నికా అంటే రకరకాల బిదత్ వ్యవహారాలు చేస్తున్నారు. ఇస్లాంలో లేని బిదత్ వ్యవహారాలు చేయకండి. చూస్తున్నారు, ఒక రోజంట మెహందీ, ఒక రోజు హల్దీ. ఈ మెహందీ ఇస్లాం ఎప్పుడు వచ్చింది? మెహందీకి ఒక డ్రెస్ ఒక రోజు, హల్దీకి ఒక డ్రెస్ ఒక రోజు. సుబ్హానల్లాహ్, పెళ్లి దినాన పెళ్లి కొడుకు ఉద్యోగం టిఫిన్ పంపించాలి, టిఫిన్ లేకపోతే పెళ్లి కొడుకు అయిపోతాడు. అవుతున్నాయి ఇవన్నీ ఇస్లాంలో. దీన్ని ఏమంటారు? అజ్ఞానపు పద్ధతులు. కాబట్టి సొసైటీని ఫాలో అవ్వకండి. ఏమంటాం? చాలా మంది నికా చేస్తారు. ఎవరిని ఇష్టపెట్టాలండి? అరే అందరూ ఇష్టపెట్టాలండి. ఆల్కాలు పట్టుకుంటాడు, వాళ్ళకాలు పట్టు నికా కదా, తండ్రి పాపం వీడి చెయ్యి, వాడకాలు అందరూ ఇష్టపడాలండి. అప్పుడే నికా చక్కగా జరుగుతుంది. అక్కర్లేదు. అందరూ నీతో ఇష్టపడ్డారు కానీ అల్లాహ్ నీతో ఇష్టపడలేదు. ఏదైనా లాభం ఉందా? అల్లాహ్ నీతో ఇష్టపడ్డాడు, ఎవ్వరూ నీతో ఇష్టపడలేదు. నీకు ఏదైనా హాని చేయగలరా? అల్లాహ్ను ఇష్టపెట్టే ప్రయత్నం చేద్దాం. సొసైటీని కాదు సోదరులారా, సొసైటీ బిదాతులు చేసి సొసైటీని మనం ఇష్టపెట్టే ప్రయత్నం చేయకూడదు. అల్లాహ్ను ఇష్టపెట్టే ప్రయత్నం చేస్తే అల్లాహ్ మీకు సహకారం అందిస్తాడు. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లాం జ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ ఈరోజు ఏదైతే నికా జరిగిందో, ఈ అబ్బాయి ఈ అమ్మాయి వీరి జీవితాంతం ఇస్లాం ధర్మంపై స్థిరముగా ఉండే భాగ్యాన్ని వీరికి ప్రసాదించు. ఇస్లాం ధర్మ సేవ చేసే భాగ్యాన్ని వీరికి ప్రసాదించు. తౌహీద్ పై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. తౌహీద్ యొక్క దావత్ ఇచ్చే భాగ్యాన్ని వీరికి ప్రసాదించు. చెడు చూపు చూసే చెడు చూపు నుండి వీరిని రక్షించు. 2 కుటుంబాల మధ్య పరస్పరం ప్రేమ అభిమానాలతో ఈ 2 కుటుంబాలు జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ వీరికి శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించు. శైతాను యొక్క చేష్టల నుండి వీరిని రక్షించు. అల్లాహ్ వీరికి మంచి జీవనోపాధిని ప్రసాదించు. అల్లాహ్ ఎంతమంది ఆడపిల్లలు ఇళ్లలో నికాలు కాకుండా కూర్చున్నారో అల్లాహ్ ఆ ఆడపిల్లల నికాలు జరిగే మార్గాలు తెరిచివేయు. అల్లాహ్ ఎంతమంది ఆడపిల్లలు ఇళ్లలో కూర్చున్నారో ఆ ఆడపిల్లల నికాలు జరిగే మార్గాలు తెరిచివేయు. అల్లాహ్ ప్రపంచంలో సుబ్హానల్లాహ్ ప్రతి విశ్వాసిపై నీ కారుణ్యాన్ని, నీ యొక్క బరకత్తును ప్రసాదించు. అల్లాహ్ మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మంపై స్థిరముగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఈమాన్పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి మేలైన ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మా అందరికీ నీ ఎదుట 5 పూటల సజ్జదా చేసే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ మా అందరికీ ధర్మ జ్ఞానం నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ మా జీవితం యొక్క చివరి ఘడియలో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. ప్రియమైన కార్మిక సోదరులారా, నికా జరిగేటప్పుడు అమ్మాయి కోసం స్త్రీలు ఎవరైతే అమ్మాయి వద్దకు వెళ్తారో అమ్మాయి కోసం స్త్రీలు ఒక దువా చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పురుషులు
పెళ్లి కుమారుడికి నికా అభినందనలు తెలుపుతారో వారు ఒక దువా చేస్తారు. కొంతమందికి దువా వచ్చి ఉంటుంది, కొంతమందికి దువా రాకుండా ఉండవచ్చు. కాబట్టి అందరం ఒకసారి దువా చదివే ప్రయత్నం చేద్దాం. మీరందరూ నా వెనకాల దువా చేయండి. బారకల్లాహు లకుమా, బారకల్లాహు లకుమా వ బారక అలైకుమా వ జమా బైనకుమా ఫీ ఖైర్. అల్లాహ్ మీ ఇద్దరికి శుభాలు కురిపించుగాక. మన ఇస్లాం జీవితం నుండి మనం నేర్చుకునే ఒక గుణపాఠం, భర్తకు విధేయత చూపడం. స్త్రీ ఏం చేయాలి? భర్తకు విధేయత చూపాలి. ఎప్పుడైతే